ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవం కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం కలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవం కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యం కలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. మనం వాక్య పరిచర్యలోకి వెళదాము. చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాము. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. పునరుత్థానము ఆదివారపు వందనాలు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మహాగణుడా, అయ్యా ఈ యొక్క ప్రభ 2025 సంవత్సరం డిసెంబర్ మాసములో ప్రభ ఈ పునరుత్థాన దినమున ప్రభ నిన్ను ఆరాధించుకోవడానికి మీరు చూపిన కృపకే నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషములు నీ లేఖనం ధ్యానించుకుంటుండగా నాతో మీరు అందరితో మీరు మాట్లాడండి ప్రభు. నీ వందనాలు. నీ మాటలు మీరు మాకు దయచేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. మా బాధలలో ప్రభా నెమ్మది కలిగిస్తుంది నీ మాట. నీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది. నీ వాక్కు విడుదల విడతోడనే వెలుగు కలుగుతుంది తండ్రి. నిశ్చయముగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఉన్న చీకటి తొలగిపోవును గాక, జీవము వెలుగు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవ మీరే అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు చెరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలంట. ప్రభు రాకడలో నిలబడడానికి శక్తి గల వారముగా మనము మార్చబడాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. మనకి ఏమి అవసరమైనది? ప్రార్థన అవసరమైనది. చివరి దినాలలో ఉన్నాము కదా, చివరి గడియలలో ఉన్నాము. దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తా ఉంది. హల్లెలూయా. ఆయన రాకడ ఎలా ఉందంట? సమీపముగా ఉందంట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రభు రాకడలో నిలబడడానికి మనకి శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది మనకి? ఆయన రాకడలో మనం సిద్ధముగా ఉండాలి. ఆయన రాకడలో మనం ఎలా ఉండాలి? శక్తి గల వారముగా నిలబడాలంటే మరి ఏం జరుగుతున్నాయి లోకం మీద? ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. అవును కదా, ఎల్లప్పుడూ మనము మెలకువగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అది ఎదుట శక్తి గల వారముగా మనం నిలబడాలి అంటే ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయించు ఉండాలి. హల్లెలూయా.
రెండవ రాకడ ప్రార్థన. హల్లెలూయా. మనకు ప్రార్థన అవసరమే కదా. మరి యేసయ్యకి ఎందుకు ప్రార్థన అవసరము చెప్పండి? యేసయ్య ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రార్థన గురించి మరి ఒక దైవజనుడు చెబుతా ఉన్నప్పుడు ఆయన ఆలోచన అంతా యేసయ్య ప్రార్థన మీదకి వెళ్ళిందంట. బైబిల్లో ఉన్న కొంతమంది మరి వ్యక్తులు ఉన్నారు, మరి కొంతమంది దైవజనులు ఉన్నారు. వీరందరి ప్రార్థన పక్కకు పెడితే యేసయ్య అసలు ప్రార్థన ఎందుకు చేశాడు, ఆయనకు ప్రార్థన ఎందుకు అవసరమై ఉన్నది అని ఆయన ప్రార్థన మీదకి ఆ దైవజనుని యొక్క దృష్టి వెళ్ళిందంట. హల్లెలూయా. నేను కూడా మరి ఈ యోహాను సువార్త మరి 17 అవన్నీ చదువుతా ఉంటే అక్కడ యేసయ్య ప్రార్థన ఉంటది. ఈ సువర్తమానములలో యేసయ్య ప్రార్థన ఉంటది. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో యేసయ్య ప్రార్థన ఉంటది కదా. నిజమే. నేను కూడా ఆలోచించా వాక్యం విన్నప్పుడు, అవును, మనుషులమైన మనకు ప్రార్థన అవసరం. యేసయ్యకి ఎందుకు ప్రార్థన? ఆయన ఏదంటే అది జరుగుతా ఉంది. ఆయన సముద్రాన్ని గద్దిస్తే మార్కు సువార్తలో ఆ సముద్రము మరి అలలన్నీ ఆగిపోయినాయి. లాజరు బయటికి రమ్మని చనిపోయి 4 దినములై కుళ్ళిపోయిన ఆ లాజరు శవాన్ని బయటికి రా అని పిలవగానే లాజరు ప్రేత కట్లన్నీ విప్పబడి బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వెళతా ఉంటే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మాట పలకగానే మరి ఆ నయీన్ అనే గ్రామంలో పాడ ముట్టగానే ఏమైంది? చనిపోయినా ఆ కుమారుడు, ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు లేచాడు. ఎన్నో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మనకి ప్రార్థన అవసరం. యేసయ్యకి ఎందుకు ప్రార్థన అవసరం? ఆయన ఏదంటే అది జరుగుతూ ఉంది కదా. అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఆయన నోరు తెరిస్తే అద్భుతాలు. గుడ్డి వారిని స్వస్థపరుస్తున్నాడు, మూగవారిని, చెవిటి వారిని, కుంటి వారిని, పక్షవాయువు గల వారిని ఆయన స్వస్థపరుస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకు? మనకు మాదిరి చూపించడానికి. హల్లెలూయా. ఒక పక్కన ప్రభు రాకడ, మరో పక్కన మనం ఆయన రాకడలో నిలబడాలి. మరో పక్కన ప్రార్థన ద్వారానే అది సాధ్యమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఒక పక్కన ఏంటంట? ప్రభు రాకడ సమీపంగా ఉంది, మరో పక్కన మనం ఆయన రాకడలో నిలబడాలి. మరి అది ఇదంతా ఎలా సాధ్యము? ఒక ప్రార్థన వలనే సాధ్యము. హల్లెలూయా. మరి యేసయ్య ప్రార్థన చేశాడు. మరి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? హల్లెలూయా. లూకా 3:21 చూద్దామా? లూకా సువర్తమానం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. ప్రజలందరూ బాప్టిజం పొందుతున్నారంట. యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. హల్లెలూయా. యోర్దాను నదిలో బాప్టిజం ఇచ్చి యోహాను ఏం చేస్తా ఉన్నాడు? అందరికీ బాప్టిజం ఇస్తా ఉన్నాడు. అక్కడికి ఎవరు వచ్చారంటే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆయన బాప్టిజం పొంది ఆయన అక్కడ ప్రార్థన చేయించుండగా ఆకాశం తెరవబడిందంట. మిగతా సువార్తలలో ఇది లేదు, కానీ ఈ లోకా సువార్తమానంలో మాత్రమే ఉంది. హల్లెలూయా. బాప్టిజం పొందిన వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? బాప్టిజం పొందిన వెంబడే యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెప్పండి. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. బాప్టిజము ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక. కాబట్టి బాప్టిజం పొందిన వెంబడేనంట ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడో వెంటనే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. హల్లెలూయా.
బాప్టిజం తీసుకొనుట దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకని ఆయన సంతోషముతో మహదానందముతో ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది. ఆయన చిత్తాన్ని భూమి మీద యేసయ్య నెరవేర్చాడు. ఆయన ఆనందంతో సంతోషంతో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి బాప్టిజం పొందాడు కాబట్టి ఆ సంతోషంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాము? బాధపడుతూ ప్రార్థన చేస్తున్నామా? ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో అయ్యో ఎందుకు బాప్టిజం పొందానో ఏంటో ఈ పాస్టర్ గారు ఊరికే ఫోన్ చేసి మందిరానికి రమ్మంటాడు, బల్లారాధన తీసుకోవాలంటాడు, ఉపవాసాలు ఉండాలని చెబుతా ఉంటాడు. ఊరికేనన్నా ఉండలేదు, బాప్టిజం ఎందుకు తీసుకున్నామని కొంతమంది అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఆయన చిత్తము భూమి మీద నెరవేర్చడమే బాప్టిజం తీసుకోవడం అంటే. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశము. అది బాధపడుతూ చేసేది కాదు. మన పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్టిజం పొందుకున్నాం. మరి యేసయ్య ఏ పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందుకున్నాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. పాపమే లేదు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతి అయ్యి కుమారుని కనింది. హల్లెలూయా, హల్లెలూయా. నిష్కలంకమే లేని ఆ దేవుడే మనకి మాదిరిని చూపించాడు. మనకి పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం అవసరమైనది, యేసయ్యకి అవసరం లేదు. కానీ మనకి మాదిరి చూపించడానికి ఆయన బాప్టిజం పొంది అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడినది. అక్కడ పరిశుద్ధాత్మ మరి ఎట్లా శరీరాకారంలో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. హల్లెలూయా. అప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనము విన్నాం. ఆయన స్వరము యేసయ్య వినగలిగినాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాము? సంతోషముతో మనం ప్రార్థన చేయాలి. మనం మామూలుగా మనుషుల ఎదుట నిలబడలేకపోతేనే దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతాము? ఒక నార్మల్ సాధారణమైన ఒక వ్యక్తుల ఎదుటే మనం నిలబడలేకపోతే ఆ యొక్క రాకడలో దేవుని ఎదుట నిలబడడానికి మనకి శక్తి ఎలా వస్తుంది? దేవుడి గురించి విని బాప్టిజం తీసుకోకుండా కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, అన్నీ తెలుసు, సంవత్సరాల పడి వారు మందిరానికి వస్తూ ఉంటారు. కానీ ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే బాప్టిజము పొందుకోరు, రక్షణ పొందుకోరు, దేవుణ్ణి సొంత రక్షకుడిగా వీరు అంగీకరించరు. వాయిదాలు వేస్తా ఉంటారు. హల్లెలూయా. వారిలో ఏముంటదంటే మహాగర్వం ఉంటది, అహంకారం గలవారు. కానీ యేసయ్య ఆయనే యోర్దానుల దగ్గరికి వస్తున్నాడంట. తను తగ్గించుకొని వస్తా ఉన్నాడంట బాప్టిజం తీసుకోవడానికి. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో ఆయన బాప్టిజం తీసుకున్నాడు. వెంటనే బాప్టిజం ఇచ్చి యోహాను ఆయనను చూసి లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అని చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యో నేను నీకు బాప్టిజం ఇవ్వడం ఏంటి, బాప్టిజము ఇవ్వడం ఏంటి అంటే దేవుని నీతి నెరవేర్చడము కొరకు ఇది కాని అంటున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అని బాప్టిజం ఇచ్చి యోహాను అంటున్నాడు. తను తగ్గించుకున్నాడు. కానీ నీతి నెరవేర్చబడడం కొరకు దీన్ని కానీ జరగనేమో, అది ఆయన చిత్తము అని చెప్పి యేసుక్రీస్తు బాప్టిజం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్టిజం పొందాడో, బాప్టిజం పొందిన వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆకాశం తెరవబడినది. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నిశ్చయముగా మన ప్రార్థన అలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముతో మనం ప్రార్థన చేయాలి, ఆనందంతో ప్రార్థన చేయాలి, గంతులు వేస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బాప్టిజం పొందిన వెంటనే మరి ఎందుకు బాప్టిజం తీసుకున్నామని ఏడవడం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు బాప్టిజం పొందిన వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చింది. దేవుని నీతి నెరవేర్చడము ఆయన చిత్తము. ఆయన నీతిని నెరవేర్చకుండా నీ హృదయంలో రావలసిన ఆనందం నీకు కలగదు.
ఆకాశము తెరవబడదు. హల్లెలూయా. ఆకాశం తెరవబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? నీ హృదయంలోకి ఆనందం రావాలి అంటే ఏం చేయాలి? పరలోక ఆనందం ఆయన సన్నిధిని మీదికి దిగి రావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మనము ఆనందించాలి, సంతోషించాలి. అలాంటి ప్రార్థన మనము చేయాలి. దేవుని చిత్తాన్ని చేసి ప్రార్థన చేయాలి. అది మరి బాప్తిజమే కానీ, ఇంకా దేవుని ఆరాధించడమే కానీ, ఆయన సన్నిధికి రావడమే కానీ, ఇంకా ఆయన కొరకు కాணிకలు ఇవ్వడమే కానీ, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన సన్నిధిలో చప్పట్లు కొట్టి పాటలు పాడడమే కానీ, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడమే కానీ, ఏదైనా సరే ఆనందంతో గంతులు వేయిచు చేయాలి. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం చేసినప్పుడు దేవుడంట ఆయన మహిమతో మన మధ్యలోకి దిగి వస్తారంట, మన వీరికి దిగి వస్తారంట. ఆ పరలోక ఆనందం చేత, పరలోక దీవెన చేత, పరలోకపు యొక్క సమాధానం చేత దేవుడు మనల్ని నింపుతాడంట. హల్లెలూయా. బాప్టిజం పొందిన వెంటనే యేసయ్య ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చిందంట. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినమున యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపిన. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి, హల్లెలూయా. ఆ దినమున యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడంట. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళాడు? రాత్రి వెళ్ళాడంట. హల్లెలూయా. రాత్రి వెళ్ళి ఎప్పటిదాకా ప్రార్థన చేశాడంట? ఉదయం వరకు ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ప్రార్థించడానికి రాత్రి వెళ్ళాడు, ఉదయం వచ్చాడు. ఆయనతో కలిసి మరి మనం ప్రార్థన చేస్తున్నాము అని అనడానికి ఏంటండి చెప్పండి? ఆయనకు అవసరమా? రాత్రి ఎప్పుడో వెళ్ళి ఉదయం వరకు ప్రార్థన చేయడము యేసయ్యకు అవసరం. ఆయన ఎందుకు రాత్రి అంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు? రాత్రి అంతా ఆయన ఎందుకు ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు? దీని పక్కనే ఉంటది. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటిగా ఏం చేశాడు? బాప్టిజం పొందాడు. హల్లెలూయా. బాప్టిజం పొంది ప్రార్థన చేశాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యులను పిలుస్తున్నారు. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. 500 మంది, 1000 మందో, 2000 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వారిలో ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఉదికాంతం వరకు నాకు సాక్షులు కావాలి. పిలిచిన వారు అనేకులు, ఎన్నుకొనబడిన వారు కొందరే. ఆ కొందరిలో ఎవరెవరు ఉన్నారంటే 12 మంది శిష్యులు ఉన్నారు. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. ఉదికాంతముల వరకు నాకు సాక్షులుగా నిలబడేవారు ఎవరు తండ్రి? నాకు బయలుపరచు, నాకు బయలుపరచు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి వెళతా ఉంటే ఆంద్రేయ కనిపించాడు. ఆంద్రేయ, అయ్యా ఇలా చిత్తంలో ఉన్నాడా? తండ్రితో మాట్లాడుతున్నాడు. చిత్తంలో ఉన్న వ్యక్తి రా ఆంద్రేయ అని పిలుస్తున్నాడు. అలా 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి మనకు ప్రార్థన అవసరం కదా. 12 మందికి పేర్లు పెట్టి అపోస్తులు అనే వారికి పేరు పెట్టాడు. కొందరిని ప్రత్యేకపరుచుకున్నాడు. రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు రాకడలో మెలకువ గల ప్రార్థనకి ముడిపడి ఉంది. హల్లెలూయా. ఆ శిష్యులందరినీ ప్రత్యేకపరిచి ఏర్పరచుకుని వారికి పేరు పెట్టాడు. మరి మనకి మాదిరి చూపించాడు. మరి ఈ పరిచర్యను ఎవరు నమ్మకముగా చేయగలరు? ఎవరు నిలబడగలరు? వీరు ఆయన చిత్తంలో ఉన్నవారా కాదా అని మనము కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రార్థన దేవుడు మనకి నేర్పించాడని ఒక మాదిరి చూపించాడు. రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమే అయినప్పుడు ఆయన శిష్యులను ప్రత్యేకపరచుకున్నాడు, శిష్యులని ఏర్పరిచినాడు, వారికి పేర్లు పెట్టినాడు. మరి రాత్రంతా నువ్వు ఆయనతో సహాయం గడుపుచున్నావా? ఆయన రాకడలో నిలబడడానికి, ఆయన రాకడను ఎదుర్కొనడానికి శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు, మెలకువగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. మెలకువ మనలో ఉందా? ఆత్మలో నిద్రపోతున్నామా? మెలకువ కలిగి మనము ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన జీవితము సన్నగిల్లిపోయిందా? ఆయన రాకడికి ప్రార్థనకి ముడిపడి ఉంది. నువ్వు ప్రార్థనకు చెయ్యకపోతే నరకానికి పోతావు కంపల్సరీ. హల్లెలూయా. అది రాసి పెట్టుకోండి. దేవునికి మనల్ని సన్నిహితంగా చేసేది ప్రార్థనే. హల్లెలూయా. ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర చేరి మనం ప్రార్థన చేస్తా ఉంటే ఆకాశం తెరవబడుతుంది. అక్కడ యాకోబు ఏమొచ్చిందండి? నిచ్చెన వేయబడి దేవుని ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అతను ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. హల్లెలూయా. రాయి తనకడగా చేసుకున్నాడు. నిశ్చయముగా మనము ప్రార్థన చేయించునగా మనమున్న ప్రదేశం తెరవబడాలి. పరలోకానికి భూమికి ఒక కనెక్షన్ ఉండాలి. హల్లెలూయా. రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. మరి నువ్వు ప్రార్థన మరి చేస్తున్నావా? యేసయ్య ప్రార్థనకి పునాది. హల్లెలూయా అంటున్నాడు శిష్యులను పిలిచి. లూకాసు వార్తలో 9:18 చూద్దాం ఒకసారి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. ఈయన ఎవడనని జన సమూహం చెప్పుకుంటున్నారని ఆయన వారిని అడగగా, వారు బాప్తిసం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు పూర్వకాల ప్రవక్త కూడా లేచినని చెప్పుకొనుచున్నారని. హల్లెలూయా. అందుకని మీరైతే నేనెవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు దేవుని క్రీస్తు అనేను. హల్లెలూయా. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నాతోనే ఉంటున్నారు కదా అన్నప్పుడు కొందరు ప్రవక్త అని, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు. సరే, వాళ్ళు ఏదైనా అనుకోని, మరి మీరు ఏమనుకుంటున్నారు అని అంటే అక్కడ పేతురు నీవు దేవుని క్రీస్తు అనేను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా చెప్పాను. అది ఎలా? దేవుని వలనే నీకు బయలుపరచబడినది. ఆయనతో పాటే ఉంటున్నారు, వారు ప్రార్థనలో గడుపుతున్నారు కాబట్టి దేవుడు వారికి బయలుపరిచాడు. హల్లెలూయా. ఆయన వారు ఏదైనా అనుకోని, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నీవు సర్వోన్నతిని దేవుని కుమారుడవు. యేసయ్య గురించి శిష్యులకు ఎవరు బయలుపరిచారు? తండ్రియే బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు బయలుపరిచాడు. హల్లెలూయా. మరి మన గురించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి, మన స్నేహితులకి ఎవరు బయలుపరచాలి? యేసయ్య రాత్రంతా ప్రార్థన చేస్తా ఉంటే యేసయ్య ఏమిటో, యేసయ్య ఎవరో శిష్యులకు బయలుపరిచాడు దేవుడు. హల్లెలూయా. మరి నీవేంటో నీతో ఉన్న వారికి దేవుడు బయలుపరచొద్దా? హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే నీవు ఏంటో నీతో ఉన్న వారికి దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు మంచోడివా, నువ్వు చెడ్డోడివా, నువ్వు నీతిమంతుడివా, యథార్థవంతుడివా, పరిశుద్ధుడివా కాదా, నటిస్తున్నావా? దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. నీతో ఉన్న వారికి బయలుపరుస్తాడు. ఇదిగో ఇతను ప్రార్థన పరుడు, అతను నోరు తెరవగానే దురాత్మలు పారిపోతున్నాయి. హల్లెలూయా. ఈయన పరిశుద్ధుడు, ఈయన సమర్పణ కలిగిన వాడు, ఈయన ప్రతిష్ఠిత కలిగిన వాడు అని దేవుడు నీ చుట్టుపక్కల వారికి బయలుపరుస్తాడు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులకు దేవుడే బయలుపరిచాడు. హల్లెలూయా. మరి మనము ప్రార్థన చేయించుండగా మన పక్క వారికి దేవుడు బయలుపరచాలి. హల్లెలూయా. మన దగ్గరకు అనేకులు వస్తూ ఉంటారు. వారు మంచి ఉద్దేశంతో వచ్చారా, చెడు ఉద్దేశంతో వచ్చారా, నటనతో వచ్చారా, కపటముతో వచ్చారా, ఎలా వచ్చారో దేవుడు మనకి బయలుపరచాలంటే ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అనేక సంఘాలు ఉంటాయి, అనేక మందిరాలు ఉంటాయి, అక్కడ పాటలు జరుగుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది మరి ఎలాంటి మందిరం? అక్కడ ఆత్మీయత ఉందా, సహవాసం ఉందా,
ప్రార్థన ఉందా, వాక్యం ఉందా, భక్తి జీవితం ఉందా, అక్కడ అడుగు పెట్టగానే దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎప్పుడు నీవు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు, యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమైనప్పుడు శిష్యులను పిలిచి వారిని ప్రత్యేకపరిచాడు. యేసయ్య ప్రార్థన చేయుచుండగా యేసయ్య ఏంటో శిష్యులకు బయలుపరిచిన దేవుడు ఈ రోజు నువ్వు ప్రార్థన చేయుచుండగా నీవేంటో నీ పక్కన ఉన్న వాళ్ళకి దేవుడు బయలుపరచాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా బయలుపరచాలి. సంఘాన్ని గురించి పరిపూర్ణ గ్రహింపు నీకు కావాలి. అందుకు నీకు ప్రార్థన అవసరమై ఉన్నది. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఇది జరిగింది. ఇది మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఒక 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబుని వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన రూపం ఏమైందంటే ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అను వారు మహిమతో ఒకపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్న వారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. అయితే ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటి, మోసేకి ఒకటి, ఏలియాకి ఒకటి 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను. అతనిలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ప్రార్థన చేస్తా ఉంటే శిష్యులకు యేసయ్య ఏంటో బయలుపరిచిన దేవుడు, అది జరిగిన ఒక 8 దినముల తర్వాత యేసయ్య అంట ఎక్కడికి వెళ్ళారంట? పేతురుని యోహాను వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కడంట. అక్కడ ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లవై దగదగ మెరిసెను. మనము ప్రార్థన రూపాంతరపు ప్రార్థన మనము చేస్తున్నామా? ఏకాంత ప్రార్థనలకు మనం వెళ్తున్నామా? యేసయ్య రూపం, ఆయన ముఖ రూపము మారిపోయింది ఆయన ప్రార్థన చేయించుండగా. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడ ఏలియా, మోషే వీరందరూ అక్కడికి దిగి వచ్చారు. రూపాంతరము ఆయన ప్రార్థన చేయించుండగా ముఖ రూపము మారిపోయాను. ఇప్పుడు కల్లారా ఆయనను చూస్తున్నారు. హల్లెలూయా. అక్కడ ఆయన గురించి తండ్రి బయలుపరిచాడు. యేసయ్య ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రార్థనలో రూపాంతర శక్తి ఏంటో ఇప్పుడు వారు ఆయనని కల్లారా చూస్తున్నారు. ఆయన రూపముఖము మారిపోయింది. హల్లెలూయా. తెల్లని వస్త్రాలంట. హల్లెలూయా. ఆయన వస్త్రాలు తెల్లనివై దగ మెరుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తా ఉంటే స్టీఫెన్ ఆ రోజు ఏం చేస్తున్నాడంటే, స్టీఫెన్ దేవుని చూశాడంట. దేవదూతల రూపం వలె ఆయన ముఖం మారిపోయిందంట. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తా ఉంటే ఇక్కడ ఆయన ఏంటో, మనం ఏంటో బయలుపరిచిన దేవుడు ఇక్కడ శిష్యులకి యేసయ్య ఏంటో కళ్ళారా చూపిస్తున్నాడు, కంటికి కట్టినట్టు. నీవు ప్రార్థన చేయుచుండగా, నీవు రూపాంతరం చెందుచుండగా నీవేంటో ప్రజలకి దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ లూకా 9:18 దేవుడు బయలుపరిచింది ఇక్కడ 9:28 చూపించాడు. హల్లెలూయా. ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు. ఈయన మాటకి ఏమంటున్నాడు? ఈయన మాట వినుడి, ఆయన మాటకి లోబడండి అనే ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టిందంట.
హల్లెలూయా. ప్రార్థన అనేది నిన్ను ఎక్కడికి తీసుకొని వెళుతుందో తెలుసా? ప్రజలను నీ కాళ్ళ దగ్గరికి, నీ దగ్గరికి నడిపిస్తా ఉంటదండి. హల్లెలూయా. యేసయ్య కొండకి వెళ్తే, సముద్ర తీరానికి వెళ్తే ప్రజలు పరిగెత్తుకొని వస్తా ఉన్నారు. ఆయన వీధులలో నడుస్తా ఉంటే గుంపులుగా వస్తున్నారు. ఎలా రాగలుగుతున్నారు ప్రజలు? రూపాంతర ప్రార్థన. ఆయనకి అసలు ప్రార్థనే అవసరం లేదు, కానీ ఆయన ప్రార్థన చేసి మనకు మాదిరిని చూపించి వెళ్ళాడు. ఈ రోజు నువ్వు నీళ్ళు మోకాలు వేసి ఆయన సన్నిధిలో గోజాడి ప్రార్థిస్తా ఉంటే నీ దగ్గరికి ప్రజలను ప్రవాహం వలె దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. ప్రార్థనకి ఆయన రాకడికి ముడిపడి ఉందండి. హల్లెలూయా. ప్రార్థనకి ఆయన రాకడికి ముడిపడి ఉంది. మనం మొదటి మూలవాక్యం ఏం చదివాము? లూకా సువార్త 21:36. మీరు జరగబో వెంటనే తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. ఆయనని ఎదుర్కోవాలంటే మనకు ప్రార్థన అవసరమైంది. యేసయ్య రాత్రంతా ఫస్ట్ మొదటిగా బాప్టిజం పొంది అక్కడ ఆయన ప్రార్థన చేశాడు. మహాదానందంతో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడినది, పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. రెండవదిగా ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయం అయ్యేంత వరకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయించుండగా ఆయన ఏంటో శిష్యులకు దేవుడు బయలుపరిచిన దేవుడు. నీవు ప్రార్థన చేయించుండగా నీవేంటో నీ పక్కనున్న వారికి, ప్రజలకి దేవుడు తెలియజేయబోతున్నాడు. ఆయన రూపాంతరపు కొండ, ఆ రూపాంతరపు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో వారు కన్నులారా చూస్తున్నారు. నీవు దేవునితో సమయాన్ని గడుపుచుండగా, నీవు ప్రార్థన చేయించుండగా నీవేంటో దేవుడు నీ పట్ల ఏ శక్తిని, ఏ ప్రణాళికని, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉంచాడో దేవుడు కన్నులారా ప్రజలకి చూపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయించుండగా ఆయన రూపం, ఆయన ముఖ రూపం మారిపోయింది కదా. ప్రార్థన అనేది నిన్ను ఎక్కడికంటే ఆయన మహిమలోనికి తీసుకుని వెళ్తుంది, ఆయనతో సహవాసంలోకి తీసుకువెళ్తుంది. ఆత్మలోకంలో ప్రయాణం చేయగలుగుతావు. ప్రజలందరూ పరిగెత్తుకుని నీ పాదాల దగ్గరికి వస్తారు. నీ దగ్గరికి ప్రజలందరినీ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం ఇలాంటి ప్రార్థన చేద్దాము. ఆయన రాకడలో నిలబడడానికి, ఒక మనిషి ఎదుట నిలబడడానికి మనకి శక్తి సాలకపోతే దేవుని ఎదుట నిలబడడానికి మనకి శక్తి కావాలి. ఆ శక్తి ప్రార్థన వలనే మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఆయన రాకడలో శక్తి గలవారముగా ఆయనను ఎదుర్కొనడానికి, ఆయన ఎదుట నిలబడడానికి మనం ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేస్తాము. ఇటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడు ఈ వాక్యమును దీవించి మన వినికిడిలో ఫలభరితముగా మార్చినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, మహోన్నతుడా, మహాగరుడా, అందరూ మోకాలు వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామా? అయ్యా నీ రాకడలో ప్రభా శక్తి గలవారుగా నిలబడడానికి ప్రభా, అయ్యా మనిషి కుమారుని ఎదుట, నీ ఎదుట నిలబడడానికి మాకు శక్తి కలగాలంటే, జరగబో వీటన్నింటిని మేము తప్పించుకోవాలంటే ప్రభా ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయమన్నావయ్యా. నీ వందనాలు. మీరు మాకు మాదిరిని చూపించి వెళ్ళారయ్యా. బాప్టిజం పొందిన వెంబడే ప్రభా మీరు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చింది తండ్రి. నిశ్చయముగా అయ్యా నీకు వందనాలు. యేసయ్య మీరు మాకు మాదిరిని చూపించారు. అదే మాదిరి కలిగి మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ యందరి ఆనందముతో, సంతోషముతో ప్రభా ప్రార్థించే కృప మాకు కలుగును గాక. రాత్రంతయు మీరు ప్రార్థన చేశారు. ఉదయం అయ్యేంత వరకు శిష్యులను ప్రత్యేకపరిచినారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ స్వరాన్ని వినాలంటే ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చాలంటే ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తమైంది అయ్యా. ఈ యొక్క ప్రభా నీకు వందనాలు అయ్యా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డలలో ఎవరైతే ఇంకా లేదో ప్రభా వారు నిన్ను సొంత రక్షకునుగా అంగీకరించే కృపదై, నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే కృప కలుగును గాక.
అయ్యా రక్షణ పొందుకున్న బిడ్డలు ప్రభా, అయ్యా పరిశుద్ధాత్మలో ప్రభా నీకు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నిశ్చయముగా ప్రభా ప్రార్థించే కృపను దయచేయండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. గొప్ప దేవ సర్వశక్తి మంతురాని కొందనముల స్తోత్రములు తండ్రి. అయ్యా మీరు ప్రార్థన చేయించుండగా ప్రభా అయ్యా నీ కొందనాలు శిష్యులను ప్రత్యేక పరిచయాలు తండ్రి. రాత్రంతా ప్రార్థన చేసి అయ్యా తండ్రి స్వరాన్ని వినగలిగారు. మేము వినే కృపను దయచేయండి ప్రభా. అయ్యా నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే కృప కలుగును గాక. యేసు నామములో రూపాంతరం చెందే అనుభవం మీరు మాకు దయచేయండి ప్రభా. మేమేంటో మా పక్కనున్న వారికి తెలియాలి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు. నీ బలమైన కార్యాలు జరిగించను. మేము ప్రార్థన చేయించుండగా పరిస్థితులు మాకు లోబడతాయి అన్నావు తండ్రి. ప్రజలు మాకు లోబడతారన్నారు తండ్రి. నీ కొందనాలు అయ్యా మీరేంటో ప్రభా. శిష్యులు ప్రభా అయ్యా అక్కడ విన్నారు, అయ్యా చెప్పగలిగారు, ఇక్కడ కనులారా చూడగలిగినారు. అటువంటి కృప మాకు కలుగును గాక. యేసు నామములో ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఈ లైవ్ చూస్తున్నారో, యేసు నామములో ప్రార్థనాత్మ చేత నింపబడును గాక. అయ్యా రాకడలో ఎత్తబడడానికి ప్రభా శక్తి గల వారుగా నిలబడుదురు గాక. యేసు నామములో నీతో సహవాసంలో ప్రార్థనలో ప్రభా అంటుకట్టే కృప దయచేయండి. వారికి ఉన్న ప్రతి బంధకాలన్నీ తెంపబడును గాక. బలహీనతలు యేసు నామములో తొలగిపోవును గాక. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు కాల్చివేయబడును గాక. ఈ పునరుద్ధాన దినమున నీ పునరుద్ధాన శక్తి బలము బిడ్డల్ని కుటుంబాన్ని అయ్యా ఆవరించును గాక. బలమైన కార్యాలు జరిగించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం. వాక్య పరిచయ నిమిత్తం జస్ట్ కష్టాలను ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.